DCC కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి గారు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామారావు గారు, కర్నూలు సిటీ ప్రెసిడెంట్ అండ్ కర్నూలు ఇన్ఛార్జ్ జిలాని గారు, పెద్దలు సుధాకర్ బాబు గారు, ఆలూరు ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ గారు, ఎనుగలూరు ఇన్ఛార్జ్ రాజంబరి గారు, పత్తికొండ ఇన్ఛార్జ్ క్రాంతినాయుడు గారు, ఆందోళన ఇన్ఛార్జ్ రమేష్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి యువతకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు వీరిద్దరు రావడానికి కారణం, మన రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా యువతను కాంగ్రెస్ లోకి చేర్పించి ఈ యువతకు ఈ రోజు ఇంతకు ముందు పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ వచ్చిందో, ఇప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ అనేది ఒక మంచి ఆర్గనైజేషన్. మన పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ మన ఏపీ స్టేట్ నుంచి ఇస్తారని చెప్పి ఇవ్వబోతున్నామని చెప్పి ఈ ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు ఇరువురు మన కర్నూలుకి రావడం జరిగింది. వాళ్ళకందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమాన్ని మన కర్నూలు సమన్వయకర్త, కర్నూలు సిటీ ప్రెసిడెంట్ జిల్లాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, కర్నూలు DCC ప్రెసిడెంట్ గారికి, నేషనల్ యూత్ కాంగ్రెస్ మమతా నాగిరెడ్డి గారికి, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రామారావు గారికి, సుధాకర్ అన్నకు, చేసిన అసెంబ్లీ ఇన్ఛార్జీలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో యూత్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, యూత్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, యూత్ ఎందుకు పనిచేయాలి కాంగ్రెస్ పార్టీకి, NSCU, యూత్, మహిళ, ఈ మూడు విభాగాలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దీని గురించి మాట్లాడడానికి మన నాయకులు ఇక్కడ చేసి ఉన్నారు. కర్నూలు ఈరోజు యూత్ అనేది ఒక ఇంపార్టెన్స్ రోల్. ఎప్పటికైనా ప్రజల్లో దూసుకెళ్ళాలి అంటే, పెనిట్రేషన్ ఉండాలి అంటే యూత్ ముందుండి నడపాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులకు యూత్ లీడ్ తీసుకొని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లాలో యూత్ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూత్ పనిచేస్తేనే పార్టీ అనేది డెవలప్మెంట్ అవుతుంది అనేది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈరోజు యూత్ చేయాల్సిన పనులేంటి, దాని గురించి చర్చించడానికి నాయకులు వచ్చి ఉన్నారు. సో వారు మనకు కులంకుశంగా వివరిస్తారు. ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ACC Youth Secretary, State Youth
కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిల్లాని గారికి ఇక్కడ చేరిన అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన శక్తి. మేమంతా సంజయ్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసాము. 74-75లో సంజయ్ గాంధీ గారు 5 సూత్రాల మొదలుపెట్టి ఈ దేశానికి దిశ చూపించారు. అందరూ ఆయన ఆత్మోషను గుర్తించిన వారే ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులు అందరూ. కానీ ఈ రోజు ఆయన విమర్శించిన ప్రతి వ్యక్తి పాఠం చేసి ఆయన చెప్పిన వాళ్ళకే ఆయన చూపిన దారి. ఆయన గిరిజన చెప్పి ప్రతి ఒక్కరూ చెట్టు పెంచాలా, ప్రతి ఇంటిదాలో చెట్లు ఉండాలా, ప్రతి షాప్ దాలో చెట్టు పెంచాలా అని గిరిజనులు అడిగారు. సాఫ్ట్వేర్ ఇస్తాం అంటే గురివాడు ఉండకూడదు పక్కా బిల్డింగ్ కట్టించాడు ఢిల్లీలో, కర్ణాటక ప్లేస్ లో. అదేవిధంగా యాంటీడోట్ అంటే వరకట్టడి చేయడం, ఇవన్నీ 5 సూత్రాల పథకాలు పెట్టి ఆయన పాటిస్తే ఆయన విమర్శించారు. ఈ రోజు దేశంలో మోడీతో సహా అందరూ పాటించేది ఆయన చెప్పిన 5 సూత్రాల పథకాలు. అటువంటి బలోపేతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్. మేమంతా యూత్ కాంగ్రెస్ ప్రొడక్షనే. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా ఎమ్మెల్సీ అయినా అంటే అది యూత్ కాంగ్రెస్ లో ఉండే శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు యూత్ కాంగ్రెస్ చేరి ఒకటే గుర్తించండి, అధికారం కాదు మనకు కావాల్సింది దేశం ముఖ్యం, భారతదేశం ముఖ్యం. భారతదేశానికి సైనికుడు ఇచ్చిన వాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సైనికుడు లాంటి వాడే. కాబట్టి ప్రజల కోసం మనం పనిచేయాలి. ఆ ప్రజలే మనకి అధికారం ఇస్తారు. కళ్ళ ఉండి మాట్లాడక్కర్లేదు, ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మన యువ నాయకుడు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు తిరిగి ఈ రోజు అందరికీ రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆదర్శ నాయకుడిని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ప్రజాసేవలో ముందుకెళ్ళాలని, ప్రతి ఒక్కరి యూత్ కాంగ్రెస్ చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అందరికీ కూడా నమస్కారం. ఇందాక పెద్దలు చెప్పినట్టు కూడా మీకు మనందరూ కూడా తెలుసు, యూత్ పిల్లర్స్ ఆఫ్ ద నేషన్. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా యువతకి ప్రాధాన్యత ఉంది. మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈరోజు మన ప్రస్తుతం ముఖ్యమంత్రి కావచ్చు, ఇంతకుముందు ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ దేశంలో యువతకి ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంది. ఈరోజు ఇక్కడ చేసినటువంటి మా నేషనల్ జనరల్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి గారు కావచ్చు, మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు లంకరాజు రామారావు గారు కావచ్చు, వాళ్ళు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతను ముందుకు తీసుకురావాలని అహర్నిశలు ప్రయత్నం చేశారు. మొన్న ఎలక్షన్స్ లో కూడా యువత యొక్క సమస్యల్ని ముందుకు తీసుకొని రావడానికి, అదేవిధంగా ప్రజలకు ఎక్స్పోజ్ చేయడంలో కూడా మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మమతా గారు కావచ్చు, లేకపోతే రామారావు గారు కావచ్చు ఎంతో కృషి చేశారు. యువత యొక్క సమస్యల్ని, ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎలక్షన్స్ లో నిలబెట్టారు. ఎంతో విధంగా యువతను ముందుకు తీసుకురావడానికి ఈరోజు వాళ్ళు జిల్లా పర్యటన కూడా చేస్తూ యువతకి మరొకసారి అవకాశాలు ఇస్తా ఉంటుంది పార్టీ. యువతని ముందుకు రమ్మని చెప్పేసి ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరు గమనించండి, ఇప్పుడున్న అన్ని పార్టీల్లో కూడా ఎక్కడ కూడా యువతకి ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు. ఈరోజు మీకు అందరికీ మీరు కావచ్చు, లేకపోతే మా మేడం గారు కావచ్చు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆయన రాష్ట్ర అధ్యక్షులు కంటెస్ట్ చేశారు, నేను కంటెస్ట్ చేశాను. ఇప్పుడు మహిళలు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మీకు అందరికీ కనిపిస్తాం. యువ మహిళలు కావచ్చు, లేకపోతే యువకులు కావచ్చు, రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యూచర్ లీడర్స్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు యూత్ కాంగ్రెస్ గా ఈరోజు ముందుకు అందరికీ రావడం జరిగింది. యూనివర్సిటీస్ లో ఉన్న సమస్యలు కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఎక్కడైనా కానీ యువతకి ఎక్కడ సమస్య ఉన్నా కూడా గెలవడానికి ఈరోజు యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో మన జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఎన్ని ప్రభుత్వం రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎలా అయితే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కేంద్రంలో, లేకపోతే ఇక్కడ
ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు చెప్పేసి రాష్ట్రంలో వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి ఎలాగ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారని మీకు అందరికీ తెలుసు. మొన్న డిఎస్సీ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు లేకుండా ఎక్కడ కూడా ఉచిత డిఎస్సీ కోచింగ్ అని చెప్పేసి మన మంత్రి గారు చెప్తున్నా కూడా ఇంతవరకు దాని యొక్క చర్యలు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మనం బీసీ హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడ ఏ వసతి గృహాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కనీసం వాళ్ళకి వసతి లేకుండా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బీసీ హాస్టల్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, కానీ ఎటువంటి చర్యలు కూడా లేవు. ఇందాక మా ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి సుధాకర్ బాబు గారు చెప్పారు, ఆ రోజు యూత్ కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రాధాన్యతనే ఈరోజు ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది. యువతకి బాధ్యత ఇవ్వడానికి అన్ని విధాలుగా పార్టీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కూడా అవకాశం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి పార్టీ యువకులు ముందుకు రావాలని చెప్పేసి తప్పకుండా ఈ సమాజ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలని మరియు మీకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ నాయకులు కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామారావు గారికి, పెద్దలు సుధాకర్ బాబు గారికి, నా తోటి సహచరులు అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఈ యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యమైనటువంటి కాంగ్రెస్ అందరికీ నమస్కారాలు. యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యమైన వ్యక్తి. యూత్ కాంగ్రెస్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలంటే యూత్ కాంగ్రెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే నా ఆరు నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఎవరిని నియమించినా అక్కడ నేను ఇన్ఛార్జిగా బాగా సహకరిస్తాను. 294 బూత్లుగా యూత్ 5 మంది ఎదుర్కొంటే కూడా 1000 మంది పైన అవుతారు. ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ బలోపేతం అవ్వడానికి నా రోజుగా నేను కష్టపడి కృషి చేస్తానని ఈ నాకు అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి, అధ్యక్షుడు డిసిసి అధ్యక్షుడు మురళి గారికి, రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన రామారావు గారికి, మమతా రెడ్డి గారికి, మరియు ఎమ్మెల్సీ అయిన సుధాకర్ గారికి, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు నాకు ఈ అవకాశం మద్దతు వచ్చాము. మనకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా ఎవరంటే అంటే ఆవులు గనులు చూసుకొని, తల్లి పాటలు చూసుకొని, పల్లెల్లో ఇల్లు నుంచి నది దాకా ప్రతి ఒక్కరు యువనాయకులు ఉన్నారు. పార్టీ బలోపేతం చేయాలంటే అది మీ చేతిలో ఉంది. పార్టీ వెన్నుముకలాగా పనిచేయాలి. మనము ముందే రాష్ట్ర శిష్య దగ్గర మేడం శర్మా రెడ్డి మేడం గారు, యువ నాయకురాలే మేడం కూడా కలిసి రాహుల్ గాంధీ ఇప్పుడు యువ నాయకులే మనమంతా అధ్యక్షులు. అదే వీళ్ళ సమక్షంలో మనం పనిచేయడం మన అవసరం. దయచేసి ప్రతి ఒక్కరు గట్టిగా ప్రజలకు సంబంధాలు అంటే మనము దగ్గర పోయి వాళ్ళ సమస్యల కింద మనము పోరాడితే మనకు మన పార్టీ ఇలా బలంగా పెరుగుతుంది. పిల్లలకు తీసుకురావాల్సింది నా ఆకాంక్ష. దయచేసి ఇది మనసులో పెట్టుకొని దీన్ని ముందు తీసుకోవాల్సిందిగా డిసిసి అధ్యక్షులను పెట్టుకున్నాను. ఏదైతే మోడీ గారు గుజరాత్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకొని ప్రధానమంత్రిగా అయ్యారో, మరి అటువంటి గుజరాత్ రోల్ మోడల్ తీసుకున్నటువంటి రాష్ట్రం నుంచి ఆయన మిత్రుడైనటువంటి అదానీ పోర్టులో దాదాపు సుమారు 3000 కేజీలు మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. మరి అదానీ గారికి ఏదైతే పోర్టులో దొరికాయో, మరి అదానీ గారికి పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, మరి దేశ సంపదని మీరు దారాదత్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి 65% మంది యువకులకి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల. మరి మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు అదానీ గారిని కాపాడడం మానేసి దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి మోడీ గారు దేశ పర్యటనకు వెళ్తే, విదేశీ పర్యటనకు వెళ్తే మరి అదానీ గారికి లక్షల కోట్ల ప్రాజెక్టులు వస్తాయి. అలాగే మోడీ గారు ఏదైతే మొన్న రీసెంట్ గా ఇండియన్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఆ రోజు సెబీ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో లేవనెత్తారు.
మా నాయకుడు 10 సంవత్సరాల నుంచి కూడా అదాని మోనోపోలి అయిపోతున్నారు, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు అదానిని కాపాడడం వల్ల రేపు పొద్దున్న దేశ భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుందని చెప్పేసి మాట్లాడారు. మరి ఆ రోజు మీరందరూ కూడా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తప్పుగా బిహేవ్ చేస్తూ తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పారు. మరి నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఏదైతే దర్యాప్తు సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రకారం 2000 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయని చెప్పేసి లంచాలు అదాని సోలార్ పవర్ ఎనర్జీలో అవకతవకలు జరిగాయని చెప్పేసి చెప్పారు. మరి అదాని గారికి ఏదైతే ఈ ఆస్తులు ఉన్నాయో, ఈ సంస్థలో ఏదైతే మోడీ గారికి ఉన్నటువంటి మరి గవర్నమెంట్ లో ఉన్నటువంటి సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, వీటన్నింటిలో దర్యాప్తు చేయించండి. అదాని గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అరికట్టే విధంగా ఏదైతే ఆర్థిక నేరస్తుడు ఆయన, మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదాని సోలార్ పవర్ ఎనర్జీ సంబంధించి దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచాలు ముడుపులు ఉంటాయని చెప్పేసి క్లియర్ గా అక్కడ ఇండికేషన్ ఉంది. మరి అదాని గారిని అరెస్ట్ చేయాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇటువంటి తరుణంలో మత్తు పదార్థాలు ఈ అదాని పోర్టుల ద్వారా విచ్చలవిడిగా దేశంలో వస్తున్నాయి. మరి మొన్నటికొన్న విశాఖపట్నం జిల్లాలో ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పురంధేశ్వరి గారు అని చెప్పారు. మరి ఆ కంటైనర్ ఏమైపోయింది? విశాఖపట్నం వచ్చినటువంటి పెద్ద కంటైనర్ మత్తు పదార్థాలతో మరి ఈరోజు దర్యాప్తు లేదు, ఎటువంటి చర్యలు లేవు. అలాగే గంగారం పోర్టు నుంచి నిన్న కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు పీడిఎస్పీఎం పట్టుకోవడం జరిగింది. మరి ఆ పీడిఎస్పీఎం ఆల్రెడీ సీజ్ చేశారని చెప్పారు. మరి నాదెండ్ల మనోహర్ గారు అనవండి, ఈ ప్రభుత్వం అనవండి, మరి ఏం చేస్తాం, సీజ్ చేసిన బియ్యం మళ్ళీ ఎలా కోర్టులోకి వచ్చాయి? మరి నాదెండ్ల మనోహర్ గారు రాజీనామా చేయాలి. మరి పోర్టు ద్వారా సుమారు గంగారం పోర్టులో 2,38,000 టన్నులు మెట్రిక్ టన్నులు దాదాపు 3 సంవత్సరాల నుంచి పీడిఎస్పీ ఎగుమతి అవుతుంది ఇతర దేశాలకి. విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, కాకినాడ పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, ఈ పోర్టులో 2 పోర్టులు అదాని. అంటే అదాని అక్రమ రవాణా చేస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి బియ్యం పంపిస్తారు, అక్కడి నుంచి మత్తు పదార్థాలు రప్పిస్తారు. మీరు అదానిని అరికట్టాలి. सेक्रेटरी इंडियन यूथ कांग्रेस और आंध्र प्रदेश यूथ कांग्रेस के इंचार्ज हूँ। इस प्रेस कॉन्फ्रेंस को रखने का 2 महत्वपूर्ण उद्देश्य ये है कि ऑल इंडिया यूथ कांग्रेस ने पूरे देश भर में बहुत ही महत्वपूर्ण कैंपेन्स को लॉन्च किया है। एक है, पहला कैंपेन है नौकरी दो नशा नहीं, और दूसरा है शक्ति अभियान। इस कैंपेन्स को लॉन्च करने का मेन मकसद ये है, हम लोगों को मालूम है जब से बीजेपी लेड एनडीए गवर्नमेंट पावर में आई है, लगभग 45 इयर्स में बेरोजगारी दर यानी अनएम्प्लॉयमेंट रेट सबसे ज्यादा बढ़ चुका है। आज 2024 का अगर आप डेटा देखेंगे तो इट स्टैंड्स ऑन 7.8% अनएम्प्लॉयमेंट रेट, which is almost the highest in the last 45 years. ये इतना मोदी जी ने पावर में आने से पहले इस देश के बेरोजगार युवाओं से प्रॉमिस किया था कि वो हर साल 2 करोड़ नौकरियां बेरोजगार युवाओं को देंगे। इस हिसाब से देखा जाए तो पिछले 10 सालों में लगभग 20 करोड़ जॉब्स युवाओं को मिला था। लेकिन चाहे वो बीजेपी गवर्नमेंट सेंटर में हो, चाहे एनडीए गवर्नमेंट रूलिंग स्टेट्स हो, वो पूरी तरीके से अपने दिए गए जितने भी प्रॉमिसेस हैं पूरी तरीके से विफल हो चुके हैं। उन्होंने डीमोनेटाइजेशन 2016 में लेकर आए, हम सब लोगों को मालूम है कि क्या हुआ। 1.5 साल से इस देश का किसान दिल्ली सीमाओं पर प्रोटेस्ट कर रहे थे प्लेटफॉर्म लॉस के लिए। आखिरकार मोदी जी को फार्मर्स के आगे झुककर माफी मांगने पे मजबूर कर दिया इस देश के फार्मर्स ने, किसानों ने, और उनको अपनी जो काले कानून है, कृषि के काले कानून, उनको वापस लेना पड़ा। उसी तरीके
प्राइवेटाइजेशन जो एक अहम मुद्दा है और आज हमारे देश में अनएम्प्लॉयमेंट का मेन मुद्दा बना हुआ है। जितनी भी संस्थाएं हैं वो कोशिश में लगे हुए हैं कि वो अडानी और अंबानी को हक में ले लिया जाए, जिसको हमारे पूर्वजों ने, बहुत सारी पॉलिटिकल पार्टी ने और कांग्रेस पार्टी ने सोशल वेलफेयर के लिए और सामाजिक